వరంగల్ సభలో ప్రస్తావించాల్సిన అంశాలతో పాటు పార్టీ బీఆర్ఎస్గా మారినాక బీజేపీతో కొనసాగిస్తున్న స్నేహపూరిత వాతావరణం కావచ్చు, బీజేపీతో వ్యవహరించాల్సిన అంశాల విషయంలో కూడా ప్రస్తావన వచ్చింది. కాబట్టి బీజేపీ తనను జైల్లో పెట్టిందనే భావన కూడా కలిసి ఉంటుంది. తర్వాత భావన బామ్మార్జిన అనే దగ్గర బామ్మార్జి కొరకు తగ్గినట్టు కనిపించిన తన కోసం ఎవరూ లేరు అనే ఆలోచనతోని తన తండ్రితోనే తనకున్న అంతర్గత అంశాలు చెప్పుకోలేక రాసే దిశగా ఈరోజు అంతరం పెరిగిందా అనే ఆలోచన మాత్రం ఒకంత ఆలోచింపజేసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అంతర్గత పోరు మూడు ముక్కలాటగా కొనసాగుతున్నది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూడడం అనేది దుర్మార్గం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించలేదు. మా పార్టీలో ఉండే అంతర్గత వైరుధ్యాలనే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాడుకొని మమ్మల్ని చీల్చే ప్రయత్నం చేసినా అందరం ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినాం. మాకు ప్రజలే లక్ష్యంగా ఉంటుంది తప్పితే ఈ పార్టీల మధ్యన ఉన్న వైరాల్ని అంతరాల్ని రాజకీయంగా మార్చుకోవాల్సిన అవసరం, ఆ దుర్గతి కానీ ఆ స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం రాదు.